హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ అయితే హనీ వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో అందుకని చెప్పేసి గోపికలా రెడీ చేస్తున్నా ఇవాళ హనీని. సో చూసేయండి. దానికోసం అయితే ఇప్పుడే అది ఫ్రెష్ అయిపోయింది. సో ఇక రెడీ చేసేయాలి దాన్ని. ఇక బట్టలు అయితే వేసేస్తున్నా. ఫస్ట్ డ్రెస్ వేస్తున్నాను. సో ఈ మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు తీసుకున్నా, బట్ అప్పుడైతే బాగా పొడిగైపోయింది. చిన్నపిల్ల కదా, ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పుడే మళ్ళీ వేసాను ఈ డ్రెస్. 1-2 సార్లు కూడా వేయలేదన్నమాట. అసలు చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత వేసాను కదా, సరిపోదేమో అనుకున్నా. చాలా క్యూట్గా ఉంది. సో అప్పుడే ఈ డ్రెస్ నాకు 5000 పడింది అనమాట. నిజంగా అంత ఉంటుంది ఆ కాస్ట్ చెప్పండి? లేదంటే ఆ షాప్ వాడు మమ్మల్ని మోసం చేసి మా దగ్గర డబ్బులు తీసుకున్నారంటారా? సో ఇక హనీగాడిని అయితే దానికి తలస్నానం చేయించాను. సో జుట్టు అయితే ఆరుతుంది. సో నేనైతే చిన్న జుట్టే కాబట్టి సవరం వేద్దాం అనుకున్నా ఫస్ట్. తర్వాత ఏమో అది ఉంచుకోదేమో స్కూల్లో కదా అని చెప్పేసి ఇక ఎక్కువగా రెడీ చేయట్లేదు. సో కొప్పు పెట్టేస్తున్నా, అంటే ముడేస్తున్నా అనమాట. అదైతే చాలాసేపు క్యారీ చేయగలదు, ఎందుకంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ ఉందంట. సో దానికోసం అని చెప్పేసి రెడీ చేస్తున్నా. ఇక కొప్పు పెట్టేద్దామని చెప్పి రెడీ అయ్యాను. దానికోసం బ్యాండ్ ఒకటి తీసుకున్నా, హెయిర్ బ్యాండ్. సో సూపర్గా ఉంది. అది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఇక ఇదైతే నా మాట అస్సలు వినట్లేదు. ఇక డ్రెస్ వేసామంటే చాలు అటు ఇటు గొడవ పడుతుంది, అటు ఇటు తిరుగుతుంది అనమాట. అది నాకు అది కావాలి ఇది కావాలంటది, కాసేపు కింద కూర్చోవాలంటది, ఏదో చేస్తుంది. నేనైతే సింపుల్గానే రెడీ చేస్తున్నాను, ఎందుకంటే యాక్చువల్లీ ఇది మా ఫెస్టివల్ కాదు కదా మేము చేసుకోము. మేము క్రిస్టియన్స్, అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయినా కానీ చిన్నపిల్లలకి అంటే వీళ్ళు స్కూల్స్లో మాత్రం ఎవ్రీ అకేషన్ చేస్తారు కాబట్టి సో వాళ్ళని మనం గౌరవించాలి. సో దానికైతే తప్పదు. అందుకని చెప్పేసి సో వాళ్ళు చెప్పినప్పుడు వినాలి. చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే మీ దేవుడు మా దేవుడు అంటూ ఏమీ చెప్పకూడదు అనమాట. వాళ్ళకి అప్పటి నుంచే అన్నీ అలవాటు చేయాలి. అఫ్కోర్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళంటే వాళ్ళే తెలుసుకుంటారు. సో అప్పటి వరకు మాత్రం మనం స్కూల్కి వెళ్తున్నాం కాబట్టి అన్ని అకేషన్స్ని జరుపుకోవాలి, గౌరవించాలి. ఏమో నేనైతే ఇది నమ్ముతా అన్నమాట. సో దానికోసం అని చెప్పి చింతలిని అయితే రెడీ చేస్తున్నా. ఇక ఎట్టకేలకి అది ఇది ఇది అది అని గోల పెట్టేసింది అనమాట. ఇక నేనైతే ఫస్ట్ దానికి చెప్పినట్టు ఇక అయితే ఇదిగోండి ఇట్లా పైన అంటే పైకి పెట్టేశాను జుట్టుని, పోనీలా పెట్టేసి ఈ బ్యాండ్ తగిలించేయడమేనమాట. చూసారా ఎంత బాగుందో? మనం ముడేసుకునే పని లేకుండా, ఆ క్లిప్స్ అవి ఇవి పెట్టుకునే పని లేకుండా ఈజీగా ఈ రబ్బర్ బ్యాండ్ని నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నా. సో మీరు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీ అనమాట క్యారీ చేయడం కూడా. సో మనకు అసలు పెట్టుకున్న ఫీలింగే రాదనమాట. సో ఈజీగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పుడు అందరూ దీన్నే వాడుతున్నారని నేను అనుకుంటున్నా. ఇక ఈ పూలు కూడా సెట్ చేశాను. ఈ ఫ్లవర్ వాస్ వచ్చేసి కూడా ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను అనమాట. ఇవి ప్లాస్టిక్వి, సో ఎక్కువసేపు ఉంటాయి. సో మంచి లుక్ వస్తుంది. అందుకని చెప్పేసి ఇక నేను హెవీగా ముందు చెప్పినట్టు హెవీగా అయితే రెడీ చేయట్లేదు. ఇక అదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. నన్ను ఇట్లా రెడీ చేయి అట్లా రెడీ చేయి మమ్మీ అని చెప్తుంది. సో నేనైతే పెద్ద సింపుల్గా ఏం లేదు, జనరల్గా రెడీ చేస్తున్నా. ఓకేనా గైస్? సో ఫస్ట్ అయితే ఇక దాని డ్రెస్సు జడ అయిపోయిన తర్వాత కొంచెం ఇక మేకప్ కూడా నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు. జస్ట్ ఒక పౌడర్ రాసాను అంతే అనమాట. దాన్ని రాసి జస్ట్ కాటికి పెట్టి బొట్టు పెట్టాను. నాకైతే ఇలా బొట్లు పెట్టి మమ్మీ అని అంటుంది, అదిగో చూసారా చెప్తుంది. బట్ నేనే దాన్ని ఎందుకులే అని అనిపించింది నాకు. పైగా ఇంకొకటి ఏంటి అని అంటే నా దగ్గర కలర్స్ కూడా అంతగా ఏం లేవు, ఓన్లీ బ్లాక్ మాత్రమే పెడతా అనమాట. అందుకని చెప్పేసి నేను అవి పెట్టలేదు. ఏదో నాకు వచ్చినట్టు సింపుల్గా నేను కూడా యూట్యూబ్లో చూసే రెడీ చేస్తున్నాను అనమాట చిట్టి తల్లిని. ఓకేనా? సో మొత్తం లుక్ ఎలా ఉంటుంది అనేది అంతా రెడీ అయ్యాక మీకు చూపిస్తాం. ఓకేనా గైస్? చూసేయండి. సో మీరు కూడా మీ ఇంటి చిన్ని గోపికని ఎట్లా రెడీ చేశారు ఏంటి అనేది చెప్పండి నాకు. ఎందుకంటే స్కూల్స్లో వాళ్ళకి అన్ని అకేషన్స్ చేస్తుంటారు కదా. సో దాన్ని బట్టి అస్సలు గురిగా ఉండదు అనమాట. దాన్ని బట్టి ఎట్లా రెడీ చేశారు ఏంటనేది చెప్పండి. అప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు రెడీ చేయొచ్చు, లేకపోతే లేదు, అది వేరే విషయం అనమాట.
సో నేనైతే ఇదిగోండి ఇట్లా రెడీ చేస్తున్నా చిట్టి తల్లిని. పెద్దగా హెవీగా ఏం రెడీ చేయలేదు, కానీ సింపుల్గా రెడీ చేసా. సింపుల్ సిటీ ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉందో మీరే కామెంట్ చేయండి. ఇక నా దగ్గర ఉన్న మేకప్ ఐటమ్ని కూడా పెడుతున్నా. ఇప్పటి నుంచే దానికి మేకప్ వేయడం నాకు ఇష్టం ఉండదు, న్యాచురల్గా ఉండనిస్తాను ఇప్పుడు. బట్ ఈరోజే వేస్తున్నా, మరి ఫేస్కి ఏం కాకుండా ఉంటే చాలు. ఎందుకంటే చిన్నపిల్ల కదా, వాళ్ళ స్కిన్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ క్రీమ్స్ అది ఏమీ రాయను అనమాట, న్యాచురల్గా వదిలేస్తాను తనని. సో నాకు అదే ఇష్టము. కొంచెం లిప్స్టిక్ వేసాను ఇవాళ అంతే, అంతకు మించి ఏం చేయలేదు. రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచే